అమ్మ మనసు కష్టపెట్టకు. అమ్మ మనసుని నేను కష్టపెట్టట్లేదు ఆనంది. తులసి మాట విని అమ్మే తన మనసుని కష్టపెట్టుకుంటుంది. ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అది నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది ఆనంది. నేననే దాన్ని కనిపించకపోయి ఉంటే నువ్వు తులసిని పెళ్లి చేసుకునేవాడివి కదా. తులసిని పెళ్లి చేసుకోకూడదని ఆ దేవుడే నిన్ను నా కంట పడేలా చేశాడు. నేను అడిగింది అది కాదు. నాకు తెలిసిన సమాధానం ఇదే ఆనంది. అశ్విన్, నిన్ను నన్ను చెప్పానంది. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా? ముందు నువ్వు పెట్టే. అవునా? ఫోన్లోనా లేక డైరెక్ట్ గానా? హలో, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావేంటి? నేను అన్నది ఫోను పెట్టేయమని. ఏయ్, మాట మారుస్తున్నావు కదా నువ్వు. ఏంటి? అదే ఫోన్ కట్ చేయంటారు గాని పెట్టయ్యని ఎవరైనా అంటారా? మా ఊళ్ళో అలాగే అంటారు. అవునా? ఎంత బాగున్నాయో. ఏంటి నీ ముద్దు ముద్దు మాటలు. బా, మళ్ళీ అక్కడికే వచ్చావా? కొత్తగా రావడం ఏంటి? ఈ అశ్విన్ ఎప్పుడూ ఆనంది చుట్టూనే తిరుగుతుంటాడు. జాగ్రత్త, అలా తిరిగితే కళ్ళు తిరుగుతాయి. పర్వాలేదు ఆనంది. కళ్ళు తిరిగితే పడిపోతావు అశ్విన్. నీ ఒళ్ళోనే కదా. నీకు ముదిరింది. ఇప్పుడేంటి? ఎప్పుడో ముదిరింది. పిచ్చేగా? కాదు, ప్రేమ. ఇక చాలు చాలు, నాకు నిద్ర వస్తుంది. ఏంటి అప్పుడేనా? సరే, రాత్రంతా మాట్లాడు. రేపు పూర్తిగా పడుకుంటాను, అప్పుడు మీరు మాత్రమే వెళ్ళండి. అమ్మో, అంత పని చేయకానంది. బాయ్ ఆనంది. ఐ లవ్ యూ ఆనంది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంటి అశ్విన్? నీ ప్రేమకు దగ్గరయ్యే అదృష్టం నాకు లేదు. ఇంత సడన్ గా జాలీ ట్రిప్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు? చెప్తే మళ్ళీ నీకు కోపం వస్తుంది. అర్థమైందిలే, ఆనంది కోసమే కదా. థ్యాంక్స్ మామ్. థ్యాంక్స్ ఎందుకు? నేను చెప్పకుండా నువ్వు క్యాచ్ చేసినందుకు. నీకేం పని పాటలేదా? మీ తల్లి కొడుకులకు అసలు సింకవదేంటి పార్వతి? అంతా నా కర్మ. వాడు ఈ టూర్ ప్లాన్ చేసింది ఆనంది కోసమట. అదేంటో అడగండి. నేను ప్లాన్ చేశానని చెప్పానా? మరి ఇంకెవరు ప్లాన్ చేశారు మహేష్? మిత్ర. మిత్రనా? ఎస్ ఆంటీ. నో, నేను నమ్మను. మా మహేష్ ఎప్పుడు ఏ విషయంలోనూ అబద్ధం చెప్పడని నువ్వే నాతో చాలాసార్లు చెప్పావు, గుర్తుందా పార్వతి? అది కాదు సత్య. మిత్ర అలాంటి అడ్వైస్ ఎందుకు ఇస్తుంది? అశ్విన్ ఆనందికి 2 సార్లు తాళి కట్టినా ఇంకా అతని హస్బెండ్గా యాక్సెప్ట్ చేయటం లేదని. అలా అయితే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇంకా పెరుగుతుందని, సో వాళ్ళిద్దరిని హ్యాపీగా ఎక్కడికైనా పంపిస్తే బాగుంటుంది అని, దానివల్ల ఆనంది అశ్విన్కి క్లోజ్ అయ్యే మూమెంట్ దొరుకుతుందని మిత్రానే చెప్పింది. అది నాకు కరెక్టే అనిపించింది. అలాంటి ఆలోచనే ఉన్నప్పుడు కొంత డబ్బిచ్చి వాళ్ళనే పంపించొచ్చు కదా. అలా ఎలా మామ్? ఎందుకు వీలవదు? ఆనంది వెళ్ళదు కదా పార్వతి. ఎగ్జాక్ట్లీ ఆంటీ. ఆనంది అలా అశ్విన్తో వెళ్ళడానికి ఒప్పుకోదు కాబట్టే అమృత శ్రీధర్ జంటని, మురళీ జయంతిల జంటని, వాళ్ళ 3 జంటలతో పాటు నేను మిత్ర కూడా వెళ్తున్నాం. అంటే అందరి ఖర్చు నువ్వే పెడుతున్నావా? ఆఫ్ కోర్స్. ఈ అడ్వైజ్ ఎవరిచ్చారో? డాడ్. జస్ట్ జోక్ చేశాను. అందరినీ తీసుకెళ్లాలన్నది ఇట్స్ మై ఓన్ డెసిషన్. అలా చెప్పినా కూడా ఆనంది ముందు ఒప్పుకోలేదు.